వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్ సంబంధించి అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సీట్ వస్తుంది, సేఫ్ స్కోర్ ఏంటి, ఒక బ్రాంచ్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, లేదా పర్టికులర్ కాలేజీలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఇలా చాలా టెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ ఈ ఒక్క వీడియో ద్వారా క్లారిఫికేషన్ వస్తుంది. ఇలాంటి డీటెయిల్స్ మీకు ఎవరు ఇవ్వరు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసిన ఎగ్జామినేషన్ ఆ రిజల్ట్ బేస్ చేసుకొని అందులో వచ్చిన సీట్స్ బేస్ చేసుకొని మీకు క్లారిటీగా 4 కేటగిరీస్గా ఇక్కడ మీకు సేఫ్ స్కోర్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆ 4 కేటగిరీస్ ఏంటి అంటే, ఎనీ కాలేజ్ ఎన్ఐటీ సంబంధించి మనకు 32 ఎన్ఐటీస్ ఉన్నాయి కదా. ఈ 32 ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావడానికి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే టాప్ ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్, ఇక్కడ 32 కాదు, టాప్ ఎన్ఐటీస్లో మనకి ఏదో ఒక బ్రాంచ్లో అయినా సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. లేదు టాప్ 10 ఎన్ఐటీస్లోనే మాకు ఒక బెటర్ బ్రాంచ్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి. ఇంకా టాప్ 5 లేదా టాప్ 10 ఎన్ఐటీస్లో బ్రాంచ్ చాయిస్, ఇక్కడ బెటర్ బ్రాంచ్ అంటే మనకు త్రిబుల్ మెకానికల్, కెమికల్ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఇవి మీకు బెటర్ బ్రాంచ్ కింద వస్తాయి. ఎందుకంటే హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉన్న బ్రాంచెస్ మీకు అందరికీ తెలుసు. సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి, తర్వాత ఈసీ బ్రాంచ్ ఉంటుంది. సో ఇక్కడ బ్రాంచ్ చాయిస్ అంటే మీకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్తో పాటు ఈసీ బ్రాంచ్ కూడా వస్తుంది. అలా సీట్ రావాలంటే టాప్ 5 లేదా టాప్ 10 ఎన్ఐటీస్లో రావడానికి ఎన్ని మార్క్స్ రావాలి. ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేసి మీకు ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. దీని ద్వారా అందరికీ ఒక క్లారిటీ వస్తుంది, మీ పొజిషన్ ఎక్కడ ఉండబోతుంది, మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఏ కాలేజ్కి వెళ్ళొచ్చు అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు మీ డౌట్స్ క్లారిఫై అవ్వడానికి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్లో కూడా పిన్ చేశాను, జాయిన్ అవ్వండి. మీకు ప్రతి అప్డేట్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఎనీ ఎన్ఐటీ, ఎనీ బ్రాంచ్ 32 ఎన్ఐటీస్లో ఎంటర్ అవ్వాలి. మినిమం మార్క్స్ ఇవి వస్తే చాలు, ఇంకా మీరు కాలేజీలో సీట్ పొందుతారు అనే మార్క్స్ ఇవి. సో ఇంతకంటే తక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు అంటే ఇంకా మీరు అసలు హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు చెప్తున్నది జోసా కౌన్సిలింగ్ సంబంధించి. మనకు జోసా తర్వాత సీసాబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సీసాబ్లో మనకు వేకెంట్ సీట్స్ బట్టి ఇంకా చాలా తక్కువ మార్క్స్ కూడా సీట్ రావచ్చు. కానీ ఇప్పుడే సీసాబ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తే అసలు జోసాలో సీట్ తెచ్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంతమంది అవుతారు. అలా చెప్పడానికి నేను కూడా రెడీగా లేను, ఎందుకంటే జోసాలో సీట్ రావడమే చాలా చాలా ఇంపార్టెంట్. సో జోసాలో సీట్ వచ్చిన తర్వాత సీసాబ్లో మీరు సీట్ చేంజ్ చేసుకుంటారా, అసలు సీట్ రాని వాళ్ళు వేరే సీట్ తెచ్చుకుంటారనేది అది సెకండరీ మ్యాటర్, ఎందుకంటే అది వేకెంట్ సీట్స్ బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు 32 ఎన్ఐటీస్లో కన్ఫామ్గా ఎంటర్ అవ్వాలి. ఈ మార్క్స్ వస్తాయంటే కన్ఫామ్గా మీకు ఒక సీట్ ఉన్నట్టే. ఓసీ 158, ఈడబ్ల్యూఎస్ 156, ఓబీసీ 153, ఎస్సీ 106, ఎస్టీ 88. సో ఈ 4 కేటగిరీస్ సంబంధించిన మార్క్స్కి ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ అయితే ఉంటాయి, అవి లాస్ట్లో చెప్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, 2026 మెంటర్షిప్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ లాగే ముందుగానే మెంటర్షిప్ స్టార్ట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళకు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్, మార్క్ టెస్ట్లో వస్తున్న మార్క్స్ బేస్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా మిగిలిన స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు, మీరు ఎటువంటి మిస్టేక్ చేయకూడదు అనేది చెప్పడంతో పాటు మీకు కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ జేఈ, జోసా సీసాబ్ కావాలంటే తీసుకోవచ్చు. జేఈతో పాటు ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మెంటర్షిప్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు ఫస్ట్ డే కాలేజీలో అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అండ్ ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది. అలాగే కామన్ ఇన్ఫర్మేషన్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కటి కాలేజ్ బ్రాంచ్ ఎలా చూజ్ చేసుకోవాలి, మీ డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, మీరు వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, మంచి కాలేజీలో టాప్ కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్కి తగ్గట్టుగా కాలేజ్ మిస్ అవ్వకుండా, సీట్ మిస్ అవ్వకుండా ఎలా మీరు ఆప్షన్స్ ఇవ్వాలి అనేది టెక్నిక్, లాజిక్స్తో పాటు ప్రతి రౌండ్కి డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి అనేది ప్రతి ఫేజ్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా
మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్, కాలేజెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ అవుతే. సో ఇప్పుడు సెకండ్ కేటగిరీ, టాప్ ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్. టాప్ ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్ అంటే మనకు చాలా బ్రాంచెస్, లీస్ట్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. మెట్రాలజీ, మెటీరియల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి బ్రాంచెస్ మీకు ఒక టాప్ ఎన్ఐటీ అయితే చాలు, ఆ బ్రాంచ్ మాకు మార్క్స్ వచ్చాయి, ఇంకా ఎక్కువ మార్క్స్ రాలేదు కాబట్టి దీంతో అయినా మేము ఒక బ్రాంచ్లో ఎంటర్ అయిపోయి దాని ద్వారా ఇంకా మీకు కావాల్సింది నేర్చుకుంటాం అనుకునే స్టూడెంట్స్కి అయితే ఓసీ 168, ఈడబ్ల్యూఎస్ 168, ఓబీసీ 162, ఎస్సీ 121, ఎస్టీ 88 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ కూడా చాలా మైనర్గానే ఉంటాయి మీరు ఎంటర్ అవ్వడానికి, కాలేజ్ చూజ్ చేసుకోవడానికి కూడా. సో ఇదే క్రూషియల్ పాయింట్ ఇక్కడ. సో థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి టాప్ ఎన్ఐటీస్లో బెటర్ బ్రాంచ్ అంటే ఇక్కడ సిఎస్సి రిలేటెడ్ కాకుండా, ఈసీఈ బ్రాంచ్ కాకుండా మిగిలిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఎంటర్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ ఇవి. ఈ బెటర్ బ్రాంచెస్లో టాప్ 10 ఎన్ఐటీ నుంచి టాప్ 9, 8, 1 ఇలా ఏదైతే ఉంటాయో ఆ బ్రాంచ్లో మీరు ఎంటర్ అవ్వాలంటే మినిమం ఈ స్కోర్ మీ దగ్గర ఉంటే ఎంటర్ అవ్వచ్చు. ఓసీ 181, ఈడబ్ల్యూఎస్ 178, ఓబీసీ 168, ఎస్సీ 124, ఎస్టీ 94 మార్క్స్. సో ఈ మార్క్స్ చెప్పిన తర్వాత మీకు చెప్పబోయే విషయం చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఎవరు స్కిప్ చేయకండి. ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్స్ టాప్ 10 ఆ టాప్ 5 ఎన్ఐటీస్లో మీ బ్రాంచ్ చాయిస్, ఇంకా మీ చాయిసే. ఇప్పుడు టాప్ స్కోర్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది వెళ్ళడానికి లేదు కదా, మనకు ఏ కాలేజీలో సీట్ కావాలో మనం తీసుకోవచ్చు. అలాంటి ఇంకా మార్క్స్ మన దగ్గర ఉన్నాయంటే ఇంకా బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటివి ఓసీ 197, ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, ఓబీసీ 179, ఎస్సీ 127, ఎస్టీ 110 మార్క్స్ ఉంటాయి. ఇందులో 2 క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి మీ ఎగ్జామినేషన్ డేట్ బేస్ చేసుకొని, మీ షిఫ్ట్ డిఫికల్టీ బేస్ చేసుకొని ఇందులో 5 to 20 ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ అయితే కావచ్చు. అది ఎవరికైనా మీ బ్రాంచ్ బేస్ చేసుకొని, మీ షిఫ్ట్ బేస్ చేసుకొని డిఫరెన్స్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మార్క్స్ అనేవి. మరీ ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటాయి, మరీ డిఫికల్టీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు చెప్పిన దానికంటే తక్కువ కూడా వచ్చినా కూడా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిన మార్క్స్ మీకు ఏవైతే ఉన్నాయో టాప్ 10th ఎన్ఐటీస్తో, ఇప్పుడు మనకు ఎన్ఐటీస్ 1, 2, 3, 4, 5, 6 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకు 10 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన మార్క్స్ మీరు 10th ఎన్ఐటీస్లో మీకు కావాల్సిన బ్రాంచ్లో మీరు ఎంటర్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్. ఇదే మార్క్స్తో నేను టాప్ 1 ఎన్ఐటీ తిరుచిరపల్లి ఉంది కదా దానికి వెళ్తానంటే నో, అది పాసిబిలిటీ ఉండదు. ఎందుకు, టాప్ 1లో ఉన్న తిరుచిరపల్లికి మీరు ఎంటర్ అవ్వాలంటే మీ మార్క్స్ మినిమం 270 ప్లస్ అయినా రావాలి, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఎంటర్ అవ్వాలంటే అలాంటి స్కోర్ ఉండాలి. అదే ఈసీ అయితే ఇంకొక 2-3 మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు టాప్ 10 ఎన్ఐటీస్ నుంచి మీకు ఇంకా 9th, 8th, 7, 6, 5 ఇలాంటి ఎన్ఐటీస్కి మీరు ఎంటర్ అవుతూ ఉండాలి అంటే మీకు మినిమం 4 to 5 మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, లేదంటే +6 మార్క్స్ యాడ్ చేసుకున్నా ఇంకా బెస్ట్. ఇన్ని మార్క్స్ ఇప్పుడు సపోజ్ 10th ఎన్ఐటీస్లో మీరు ఎన్ని అవుతున్నారు, ఇక్కడ 197 మార్క్స్తో ఇప్పుడు మీరు ఇంకొక 5 మార్క్స్ యాడ్ చేసుకొని 202 ఆర్ 203 మార్క్స్తో 9th ఎన్ఐటీకి ఎంటర్ అవుతారు. ఇలా 4 to 6 మార్క్స్ డిఫరెన్స్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క ఎన్ఐటీ స్టెప్ బై స్టెప్ మీరు ఎంటర్ అవ్వడానికి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా టాప్ 1కి రావడానికి మీకు ఆల్మోస్ట్ 270 ప్లస్ మార్క్స్ వరకు అయితే కావాల్సి ఉంటుంది. ఇలా సేఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ సేఫ్ మార్క్స్ మీరు తెచ్చుకున్నారంటే కన్ఫామ్గా మీకు కావాల్సిన సీట్స్ అయితే ఉంటాయి. సో ప్రస్తుతానికి మార్క్ టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ మీకు ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకునే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి డిసప్పాయింట్ అవ్వకండి. ఒకవేళ మీకు మార్క్స్ ఇప్పుడు మార్క్ టెస్ట్ ఎన్ని వస్తున్నాయి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏ కేటగిరీలో మీరున్నారు, 1, 2, 3, 4 కేటగిరీలో ఎందులో మీరు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.